ప్రేక్షకులందరికీ దేవుని మహాపరిశుద్ధ నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని మహాపరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ప్రార్థన, స్తుతి, ఆరాధన ఈ ప్రపంచంలో ఇప్పుడు మనమందరం ప్రతి దేశంలో ఉన్న పరిస్థితిలో చాలా అవసరమై ఉన్నదండి. మన కోసం మాత్రం కాదు, మన రక్షణ కోసం మాత్రం కాదు, మన విడుదల, మన కుటుంబం, మన బిడ్డలు, మన క్షేమం, మన ఆశీర్వాదాలు వీటికి మాత్రం కాదు. అనుదినము మన ఎరుగువారికి, పొరుగువారి కోసం మనం ప్రేమిస్తూ ప్రార్థన చేయమంటున్నారు దేవుడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా, అలాగే నీ చుట్టూ ఉన్న వాళ్ళని ప్రేమించి వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయు. ప్రార్థన చేసినప్పుడు ఒక్కొక్కసారి వెంటనే మనకి జవాబు వస్తుంది, ఒక్కొక్కసారి మనకి టైం పడుతుంది. కొన్ని వారాలు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు కూడా పడతాయి, మనకు తెలీదు. అది ఎందుకంటే మనం ఎవరి కోసం, ఏ ఉద్దేశంలో, ఎలాంటి కార్యాలు జరగాలి, ఎలాంటి ఆశీర్వాదాలు కావాలి, ఎలాంటి విడుదల కావాలి అని మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రణాళిక ప్రకారం ఎవరెవరు ఆ ప్రార్థనకి సంబంధించిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో, మన కుటుంబం కానీ, మన ఊరు కానీ, మన దేశం కానీ, ఈ ప్రపంచం కానీ, ఎక్కడెక్కడ ఏమేమి జరగాలో, సత్కార్యాలు జరగాలో, మంచి కార్యాలు జరగాలో వాటన్నిటినీ సమకూర్చి సిద్ధపరుస్తారంట దేవుడు. దట్ ఈస్ ద రీజన్ సమ్టైమ్స్ ప్రేయర్ టేక్స్ టైమ్. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. మరి ముఖ్యంగా భారతదేశంలో ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతుంది. ఎలక్షన్స్ కోసం, ప్రజల విడుదల కోసం ప్రార్థన చేద్దామండి. నాతో పాటు మీరందరూ కూడా ఏకీభవించాలని మనవి చేసుకుంటున్నాను. ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ఆకాశం భూమిని సృజించిన దేవ, అబ్రహాము, ఇసాకు, యాకోబు దేవ తండ్రి, Lord, you are the creator, you are the omnipotent, omniscient and omnipresent God. సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపి. ప్రభువా, మీరు సర్వవ్యాపి కాబట్టి ఎక్కడెక్కడ ఏమేం జరుగుతుంది, ఇవాళ ఏం జరగబోతుంది, రేపు ఏం జరగబోతుంది అనేది మీకు తెలుసు ప్రభువా. భారతదేశాన్ని మీ ఆశ్రయంలో సమర్పించుకొని ప్రభువా, ఇప్పుడు అక్కడ ఎలక్షన్స్ జరుగుతుంది, ఇంకా 2 నెలలు జరగబోతుంది. జూన్ మొదటి వారం నుండి ఆ ఎలక్షన్స్ రిజల్ట్స్ కూడా బయటికి వస్తాయి. ఈ వారాల్లో జరగబోయే ఆ ఎలక్షన్స్లో ప్రభువా, ప్రజలకి కావాల్సిన ఆలోచన, ఓర్పు, సహనం, జ్ఞానం అనుగ్రహించి తండ్రి, వాళ్ళకి అనుకూలంగా వాళ్ళ జీవితం ముందు కొనసాగడానికి ఎలాంటి నాయకులు కావాలి, ఎలాంటి రాజనీతి కావాలి, ఎలాంటి రాజ్య పరిపాలన కావాలి, ఎలాంటి రాజ్యం కావాలి, వాళ్ళు దాన్ని ఆలోచించి వెయి చేసి, బ్యాలెన్స్ చేసి, ఆచితూచి తండ్రి, వాళ్ళు ఈ ఎలక్షన్లో భాగస్థులుగా, ఆ రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా వాళ్ళు ఈ ఎన్నికలో పాలిభాగస్థులు అవ్వాలి ప్రభువా. ఎవ్రీ
town and city and village and throughout the nation. Not that what has happened in Surat. Let such situation be not repeated, O Lord. ఇంకా మణిపూర్లో ఇంకా కొన్ని ప్లేసెస్లో ఎలక్షన్ జరిగింది, 1 or 2 places. అక్కడ సరి అయిన రెస్పాన్స్ రాలేదు. Lord, the citizens of the country may not know what is going on in Manipur, but you know that, O Lord. అక్కడ ఉన్న ప్రజలకి న్యాయం జరగడానికి జడ్జి మీరే తండ్రి. వాళ్ళకి ప్రొటెక్షన్ అనుగ్రహించండి తండ్రి, వాళ్ళకి ప్రొవిజన్ అనుగ్రహించండి ప్రభా. వాళ్ళు ఎక్కడెక్కడో దాక్కుని ఉన్న ప్రజలని వాళ్ళకి విడుదల అనుగ్రహించి ప్రభా. వాళ్ళకి ఇంత ముందు ఉన్నదానికన్నా కూడా అక్కడ ఉన్న రాజ్య పరిపాలనను మార్చివేసి, ఆ రూలర్స్ని, రూలింగ్ పార్టీని మార్చివేసి ప్రభా, ఆ ప్రజలకి విడుదల అనుగ్రహించండి తండ్రి. కోరేషుని హెచ్చించినట్లు ప్రభా, హర్తా శస్తాని రాజుగా నిలబెట్టి అక్కడ ఉన్న ప్రజలందరినీ సమకూర్చి వాళ్ళందరూ యెరూషలేము చేరుకునేటట్లు ఆయన ఆజ్ఞ ఇచ్చేటట్లు తండ్రి ఎంత గొప్ప కార్యం చేశారు ప్రభా. మీరు నెహెమయాని వాడుకొని, ఎజ్రాని వాడుకొని, జెరుబ్బెబెల్ని వాడుకొని. లార్డ్, రైజ్ అప్ Zerubbabel, rise up Nehemiah, O Lord. Rise up an Ezra, rise up an Esther, O Lord, in that country, O Lord. Not only in that country, all over the world. There is so much of catastrophe happening in this world. Economic catastrophe, political catastrophe, religious catastrophe. ప్రజలు ఎన్నో బాధల్లో ఉన్నారు. ఎక్కడెక్కడో చెదరిపోయారు ప్రజలు. వాళ్ళ ఊరు, వాళ్ళ ఇల్లు వాకిలి విడిచిపెట్టేసి ఎక్కడెక్కడో అల్లాడుతున్నారు. ఇన్ గాజా, ఇన్ యుక్రెయిన్, ఇన్ ఆఫ్రికన్ కంట్రీస్, ఇన్ పాకిస్తాన్, ఇన్ బంగ్లాదేశ్, ఇన్ ఆఫ్ఘనిస్తాన్, ఇన్ శ్రీలంక, ఇన్ నేపాల్ అండ్ ఇండియా. మరి ముఖ్యంగా భారతదేశంలో ఉన్న ప్రజలకి జ్ఞానం అనుగ్రహించండి తండ్రి. లార్డ్, ఓపెన్ దేర్ ఐస్, ఓ లార్డ్. లెట్ ద స్కేల్స్ ఇన్ దేర్ ఐస్ బి బ్రోకన్ అండ్ ఇట్ ఫాల్స్ డౌన్ బిఫోర్ యూ. వాళ్ళలో ఉన్న ఆ గుడ్డితనాన్ని తీసివేయండి తండ్రి. లెట్ ద షాకల్స్ బి బ్రోకన్, ఓ లార్డ్. Let all the bondage be broken in your mighty name, O Lord. ఇప్పుడు ఆన్లైన్లో ఉన్న ఈ మినిస్ట్రీస్ తండ్రి, ఇక్కడ వచ్చే ఆడియన్స్, ఇక్కడ జరిగే ప్రార్థన, వర్తమానం, ఆరాధన, ప్రతి ఒక్కటిని మీరు నిండుగా దీవెనలతోని, ఆశీర్వాదాలతోని నింపే ప్రభువా. ఈ ప్రార్థనలు జవాబిచ్చి ఇవన్నీ కూడా రియాలిటీగా చేయండి తండ్రి. లార్డ్, మేక్ ఇట్ హ్యాపెన్, ఓ లార్డ్. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవునికి స్తుతి అర్పిస్తామండి. ఇప్పుడు ఇవాళ మనకి వాక్య భాగం దేవుడు ఏమిచ్చారంటే, కీర్తనలు 150 ఇచ్చారు. కీర్తనలు 150ను ఒక మంచి కీర్తనగా, ఒక మంచి పాటగా మనమందరం సింపుల్ లాంగ్వేజ్లో, సింపుల్ ట్యూన్లో మనమందరం స్తుతించేటట్లు ఒక గొప్ప దైవజనుడు రచించారు. ఆ కీర్తనను మనమందరం కలిసి దేవుణ్ణి ఆరాధిస్తామండి. We will lift up our praises to the Lord, to our Savior and God. మీ అందరూ కూడా ఏకీభవించి నాతోని
పాడాలి అన్నట్లు మనవి చేసుకుంటున్నాను, కోరుతున్నాను. ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యమును బట్టి ఆయన ప్రభావమును ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. బూరధ్వనితో ఆయన స్తుతించుడి, స్వరమండలములతో స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సన్నాతంతుల సితారతోను చక్కని స్వరములతో చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. తంబురతోను నాట్యముతోను తంతి వాద్యముతో తంతి వాద్యముతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పిల్లన గ్రోవులు చల్లగనూది ఎల్ల ప్రజల చేరి ఎల్ల ప్రజల చేరి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. తాళములు ఆయన స్తుతించుడి, గంభీర తాళముతో గంభీర తాళముతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. Psalm 150. Praise God, praise Him every day. Music and song were an integral part of Old Testament worship. David introduced music into tabernacle and temple services. 1 Chronicles 16 verses 4 to 7. The music must have been loud and joyous. ఎంతో సంతోషంగా అన్ని రకాల తాళ వాద్యాలతోని దేవుణ్ణి ఆరాధించారంట. యాజ్ ఎవిడెన్స్డ్ బై ద లిస్ట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ద ప్రెజెన్స్ ఆఫ్ choirs, ద సాంగ్ లీడర్స్. ఇందాకనే కదా మనము ఈ స్థుతిలో మనము పాడాము, తంతి వాద్యములతో అంట ఆయనని భూరధ్వనితో ఆయనని స్తుతించారంట. సన్న తంతుల సితారతోనూ చక్కని స్వరములతో తంబూరతోనూ నాట్యముతోనూ తంతి వాద్యముతోనూ ఆయనని స్తుతించాలంట. దీస్ ఆర్ ద లిస్ట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ దేర్ ఆర్ మెనీ యాడెడ్ టుడే యాజ్ వెల్. సో మనం స్తుతించినప్పుడు ఎంత జాయ్, ఎంత హ్యాపీనెస్ మనలో వస్తుందండి. మ్యూజిక్ వాజ్ ఆల్సో important in the New Testament worship. Mark and Matthew wrote, and
When they had sung a hymn, they went out to the Mount Olives. మత్తయి సువార్త 26వ అధ్యాయం 30 వచనం, మార్కు సువార్త 14:26లో. అంటే యేసు ప్రభువును ఆయన శిష్యులు ప్రార్థన చేసుకొని ఎంతో సంతోషముతోని పాటలు పాడుతూ ఆరాధిస్తూ దేవుణ్ణి మౌంట్ ఆలివ్స్ దగ్గరికి వాళ్ళు వెళ్ళారంట. Hallelujah, glory to God. Even Jesus and his disciples sang and worshiped the Lord. Most of the songs are prayers, and prayers include praise to God. Most of the songs are prayers. Prayers include praise to God. Praise the Lord. Hallelujah, glory to God. Praise expresses admiration, appreciation, adoration, and above all thanks. Kritagyata stutulu. Considering all that God has done and continue to do in our lives, what could be more natural than outbursts of heartfelt praise and music? As you read Psalms, note the praise given to God, not only for what he does, his creation, his blessings given to God, not only for what he does, it is also who he is, and his forgiveness, and his faith and salvation as well. Note also those times when the praise of God is shared with others and they too are encouraged to praise him. మనము దేవుణ్ణి స్తుతించినప్పుడు మన పక్కన ఉన్న వాళ్ళు చుట్టుపక్కన ఉన్నవాళ్ళు కూడా ఎంతో ఉత్సాహంతో దేవుణ్ణి స్తుతిస్తారంట. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. Jericho fell because of praise. Joshua 6:1-27. Paul and Silas' worship broke the Philippi prison. Act 16. Jerusalem streets echoed, Hosanna, Hosanna to the Son of David. Matthew chapter 21, verse 9. Hallelujah. Glory to God. Psalm 150. కీర్తనలు 150 ఒక్కసారి ధ్యానిస్తామండి. ఇందాకనే స్తుతించాము, ఇంకొకసారి ధ్యానిస్తాము. ఎందుకంటే దేవుని మాటలు మనకి అంత తేటగా, అంత తీయగా ఉంటుందంట. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి. నాతో పాటు ఏకీభవించి మీరందరూ కూడా స్తుతించాలని కోరుచున్నాను. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనని స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. హల్లెలూయా. ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. బూరధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలముతోను సితారుతోను ఆయనను స్తుతించుడి. తంబూరతోను నాట్యముతోను ఆయనను స్తుతించుడి. తంతి వాద్యములతోను పిల్లన గ్రోవలతోను ఆయనను స్తుతించుడి. మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి. గంభీర ధ్వని గల తాళములతో ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడుగాక. యెహోవాను స్తుతించుడి. What happens when you praise? మనము ఇలా స్తుతించినప్పుడు, ఇలా ఆరాధించినప్పుడు ఏం జరుగుతుంది? All the chains, bondage will break. Jericho fell. Hallelujah. Glory to God. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో ఉంది. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ
అంటే యూ హ్యావ్ టు ప్రైజ్ గాడ్ విత్ యువర్ స్పిరిట్. యు వర్షిప్ గాడ్ ఇన్ యువర్ స్పిరిట్. ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒక్కనికొక్కడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. సింగింగ్, మేకింగ్ మ్యూజిక్, గివింగ్ థ్యాంక్స్. Do it with an attitude of joy and happiness. మనము స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు అంట, నాట్ ఓన్లీ బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాల దీవెనలతోని మన హృదయంలో ఆ జాయ్, ఆ హ్యాపీనెస్, ఆ పీస్, దేవుని జ్ఞానం అనేది మనలో నాటపడుతుందంట. We will just grow in faith and we will grow in the wisdom of our Lord. Thank you Lord, thank you Jesus. అది ఏంటనేది, ఎలాంటి అనేది మనము అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 25 నుండి 34వ వచనాల్లో మనం చూస్తాం. ఒక్క వచనం ధ్యానించుకొని అపోస్తల కార్యాలు 16వ అధ్యాయానికి మనం వెళ్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఒక్కనికొక్కడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు, కీర్తించుచు, ఆరాధించండి. వర్షిప్ హోల్ హార్టెడ్లీ. గ్రాటిట్యూడ్ ఓపెన్స్ అవర్ హార్ట్స్ టు గాడ్స్ పీస్. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఏంటండి? గ్రాటిట్యూడ్ ఓపెన్స్ అవర్ హార్ట్స్. వీళ్ళు మనకి ఎంత సహాయం చేశారు కదా. మనం తిరిగి ఇవ్వలేని పరిస్థితిలో కూడా వాళ్ళ కోసం ఎవరు మనకి సహాయం చేశారో వాళ్ళ ఆశీర్వాదాల కోసం మనం ప్రార్థన చేసినప్పుడు అంట, ఇట్ ఓపెన్స్ అవర్ హార్ట్, ఇట్ సీమ్స్. అప్పుడు వాళ్ళ జీవితంలో మనము వాళ్ళకి ఎలాగో అనుకూలపరచాలి వాళ్ళ జీవితాన్ని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళ జీవితాన్ని అలాగా అనుకూలపరిచి ఆశీర్వాదాలతో నింపినప్పుడు అంతకన్నా ఆనందం మనకి వేరేముంటుందండి. వాళ్ళు చేసిన సహాయాన్ని మనం తిరిగి ఇవ్వకపోయినా, ఆర్థిక సహాయం కావచ్చు, రిసోర్సెస్ కావచ్చు, మారల్ సపోర్ట్ కావచ్చు, ఎన్నో కావచ్చు, కానీ వాళ్ళకి మనము తిరిగి ఇవ్వకపోయినా వాళ్ళ కోసం మనం ప్రార్థన చేసినప్పుడు అంట, when we worship wholeheartedly, the gratitude in our heart opens our hearts to God's peace and enables us to put on love. ఆ ప్రేమ, ఆ శాంతి, ఆ సమాధానం అనేది మనలో ఇంకా విస్తరిస్తుందంట. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. Lord, let India be filled with your truth, with your joy, with your happiness, with your peace. And fill up the people with your wisdom and knowledge, O Lord, that they make the right choice in the elections. Hallelujah, glory to God. ప్రతి ఒక్కటిని మార్చివేసే దేవుడు మీరు తండ్రి. అక్కడ ఉన్న రాజ్య పరిపాలన, ఆ రాజనాయకులను, ఆ రాజనీతిను మార్చివేయండి తండ్రి.
మమ్మల్ని మేము తగ్గించుకొని మీ సన్నిధానంలో మోకరించి మిమ్మల్ని వెతికి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. Lord, we seek your face and we bow down before you and pray for India. Heal that land, oh Lord. Heal that land. Heal that land. In your Son's name. Amen. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము 25 నుండి 34 వచనాలు. అయితే మధ్యరాత్రి వేళ పౌలును స్త్రీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? చెరలో ఉన్నారు. చెరలో బంధింపబడ్డారు. వాళ్ళ కాలు చేతులు చైన్స్తోని కట్టేశారంట. ఆ రోజుల ప్రిజన్ అనేది, చెర అనేది ఎలా ఉంటుందంటే చిన్నగా 1 అడుగు, 2 అడుగు, 3 అడుగు అంతే. వాళ్ళిద్దరిని అక్కడ వేసేసారంట. అక్కడ వేసేసి బంధించారు. కొట్టి వాళ్ళని హింస పెట్టి బంధించారు. ఎందుకు అలా జరిగింది అని అంటే, ఫిలిప్పై ప్రాంతంలో వాళ్ళు అక్కడ బోధించుచు ఉన్నప్పుడు బోధిస్తున్నారంట. అప్పుడు లిడియా కన్వర్ట్ అయింది. అక్కడ ఒక డెమన్ పొజెస్డ్ గర్ల్, అంటే అపవిత్ర ఆత్మలతో నింపబడిన ఒక అమ్మాయి, అక్కడ చిన్న స్లేవ్ గర్ల్, చిన్నపిల్ల అక్కడ జ్యోతిషం చెప్తూ డబ్బులు సంపాదిస్తుందంట. ఆ డబ్బులన్నీ ఆమెని ఎవరు ఒక స్లేవ్గా వాడుకుంటున్నారో, ఒక పని అమ్మాయిగా ఎవరు వాడుకుంటున్నారో, ఒక దాసరాలుగా ఎవరు వాడుకుంటున్నారో వాళ్ళకి ఆ డబ్బులన్నీ వాళ్ళకి చెందుతుందంట. వాళ్ళ ఎన్నో లాభాలు పొందుకుంటున్నారు. హర్ మాస్టర్స్ వేర్ ఎర్నింగ్ లాట్ ఆఫ్ మనీ బికాస్ ఆఫ్ దిస్ గర్ల్. ఈ అమ్మాయి జ్యోతిషం చెప్తుంది. ఎలా జ్యోతిషం చెప్తుందంటే, ఆమెలో అపవిత్ర ఆత్మలు ఉన్నాయంట, అవి పనిచేస్తుంది, అవి మాట్లాడుతున్నాయి. అయితే ఆ అమ్మాయి కూడా అక్కడ ఉంది. ఆ అపవిత్ర ఆత్మలు విన్నది, అవన్నీ విన్నదంట. ఎవరు? పౌలు ఇంకా శీల మాటలు, వాళ్ళ బోధనలు అవి విన్నాయంట. అవి విన్నప్పుడు ఏమైందంటే, అమ్మాయి వెంబడిస్తూ ఏముంటుంది, ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, దే ఆర్ ది సర్వెంట్స్ ఆఫ్ ద మోస్ట్ హై గాడ్. అపవిత్రాత్మలతో నింపబడిన ఆ అమ్మాయి తెలుసుకుంది. అంటే ఏంటది? సాతానుకు తెలుసు దేవుడు ఎదురయ్యాడంటే, దేవుని ఆత్మతో నింపబడిన ప్రజలు ఎదురయ్యారంటే సాతానుకు తెలుసు. హీ నోస్. అక్కడ ఉన్న యూదులకు తెలియలేదు, అక్కడ ఉన్న గ్రీకు దేశస్థులకు తెలియలేదు, అక్కడ ఉన్న ప్రజలకు తెలియలేదు. యేసుప్రభు బోధనలు విన్నారు, ఆయన త్యాగం చూశారు, ఆయన ఆరోహణం చూశారు. 500 people witnessed his ascension to heaven. 40 రోజులు అసెన్షన్కు ముందు, ఆరోహణానికి ముందు 40 రోజులు రకరకాలుగా దర్శనం ఇచ్చారు దేవుడు. అవన్నీ చూశారు, విన్నారు. అయినా వాళ్ళలో ఇంకా ఆ జ్ఞానం అనేది, ద స్కేల్స్ ఇన్ దేర్ ఐస్ డిడ్ నాట్ ఫాల్, వాళ్ళ గుడ్డితనం అనేది ఇంకా పోలేదు. అయితే అపవిత్రాత్మలతో నింపబడిన ఈ దాసురాలైన ఈ బిడ్డ, ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించి, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా, వాళ్ళ బోధన ఏంటనేది కూడా ఆ పిల్ల చెప్తుందంట. ఏంటిది? వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకల వేసి చెప్పును. అది కూడా సువార్త చెప్తుంది. కేకల వేసి చెప్పిందంట. చాలా రోజులు ఆమె ఇలాగో అనేక దినములు చేయుచుండును.
వాళ్ళు ఎక్కడెక్కడ వెళ్ళారో అక్కడక్కడ వాళ్ళని వెంబడిస్తూ, అది కూడా అపవిత్రాత్మలతో నింపబడిన ఆ అమ్మాయి కూడా కేకలు వేసి చెప్తుందంట, రక్షణ మార్గాన్ని గురించి వీళ్ళు ప్రచారం చేస్తున్నారు అని అన్నట్లు. అయితే పౌలు వ్యాకులపడి ఆ పిల్ల వైపు తిరిగి, ఆ పిల్ల అపవిత్రాత్మలతోని నింపబడి ఉంది అని అన్నట్లు తెలుసు. హీ నోస్ దట్ ద గర్ల్ వాజ్ ఫిల్డ్ విత్ ఆల్ కైండ్ ఆఫ్ డెమనిక్ స్పిరిట్స్, షీ వాజ్ పొజెస్డ్ బై డీమన్స్ అని పౌలుకు తెలుసు. తిరిగి నీవు ఈమెని వదిలి పొమ్మని యేసుక్రీస్తు నామముల ఆజ్ఞాపిస్తున్నాను అని, అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, జస్ట్ లీవ్ హర్ అని పౌలు గద్దించినప్పుడు ఆ అపవిత్రాత్మలు వెళ్ళిపోయినాయంట. ఆ పిల్లను వదిలేసి వెళ్ళిపోయినాయంట. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. ఆ యజమానులు ఇంకా ఏంటి, వాళ్ళకి అంత కోపం వచ్చేసింది, వాళ్ళు అంత పగ పెట్టుకున్నారు. వీళ్ళ వల్ల ఆ పిల్లకి ఇప్పుడు అపవిత్రాత్మలు పోతే ఆ పిల్ల ఇంకా జ్యోతిష్యం చెప్పదు కదా, వాళ్ళకి ఎర్నింగ్స్ ఉండదు కదా, వాళ్ళకి డబ్బులు రావట్లేదు కదా. సో వాళ్ళ ధన సంపాదన పోయిందని వాళ్ళు పౌలు శీలని పట్టుకొని కొట్టి బంధించి చెరలో బంధించారు. దే అక్యూజ్ దెమ్ ఇన్ ఆల్ కైండ్ ఆఫ్ ఫాల్స్ ప్రొపగండా. ఇంకా వీళ్ళు రోమియో అధికారులకి ఎదురు తిరిగి వీళ్ళు మాట్లాడుతున్నారు. దే ఆర్ బ్లాస్ఫెమింగ్ అండ్ దే ఆర్ టాకింగ్ అగెయిన్స్ట్ ది లీడర్షిప్ ఆఫ్ ద రోమన్స్. అది ఇదేని ఏదేదో చెప్పి ఆ ప్రజలని ఇంకా ఇన్స్టిగేట్ చేసేసి అక్కడ వాళ్ళు కెలికి అన్నీ చేసేసి వీళ్ళని కొట్టి చెరలో బంధించేశారు. సో ఆ జైలర్కి ఇవన్నీ తెలుసు. హీ నోస్ ఆల్ దట్. అయితే అక్కడ చెరలో బంధించినప్పుడు ఆ రాత్రి అంతా పౌలు శీల దేవుణ్ణి స్తుతించారంట. So when you praise God, what happens? God's presence, you are filled with God's presence. You are filled by the power of the Holy Spirit. You are filled with His power, and all the bondage and all the chains breaks in the name of Jesus. Hallelujah. Glory to God. Lord, as we are praising today, as we are praying before your presence now on this online ministry, in the name of Jesus, let all the bondage, all the shackles in India be broken in your Son's name. Hallelujah. అయితే కీర్తనలు పాడుతున్నప్పుడు అక్కడ ఉన్న ఖైదులు విన్నారంట. ఆ ఖైదులు వినుచుండురి. ఖైదులు ఎలా ఉంటారు? జైల్లో ఉన్న ఖైదులు ఎలా ఉంటారండి? వాళ్ళు అన్ని రకాల ఆలోచనలతో నింపబడి ఉంటారు. వాళ్ళలో జ్ఞానం ఉండదు, తెలివి ఉండదు, ఏముండదు. కానీ వీళ్ళు దేవుడిని ప్రైజ్ చేస్తున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు వాళ్ళందరూ అక్కడ సైలెంట్గా నిలబడి విన్నారంట. వీళ్ళని ఆపమని చెప్పలేదు వాళ్ళు. దే వర్ లిసనింగ్ టు దేర్ ప్రైజెస్ అండ్ వర్షిప్, ఆల్ ద ఇన్మేట్స్ ఇన్ ద జైల్. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదరను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనును. అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండిట చూచి ఖైదులు పారిపోయినారని ఆయన అసలు అనుకొని కత్తి దూసి తను తాను చంపుకొనపోయాను అని. ఆయన ఏంటి అసలు దిస్ ఇస్ లైక్ ఎ ప్రిజన్ బ్రేక్ అని అనుకున్నాడంటే. ఆయనకు తెలియదు కదా దేవుడు కార్యం చేస్తారని. హీ థాట్ ఇట్ వాస్ ప్రిజన్ బ్రేక్. ఖైదీలందరూ అక్కడ కలిసి బ్రేక్ చేసేసి వాళ్ళందరూ వాళ్ళని విడిపించుకొని వెళ్ళిపోతున్నారు, పారిపోతున్నారు అని అనుకున్నాడు జైలర్. అయితే ఆయన పట్టుపడితే
ఆయన ప్రాణానికి ప్రమాదం కదా, ఆయన మాత్రం కాదు, ఆయన కుటుంబాన్ని కూడా వీళ్ళ అధికారులందరూ చంపేస్తారు. అందుకనే అంతకుముందు నన్ను నేను చంపుకుంటాను అని అన్నట్లు ఆయన కత్తి తీసుకొని ఆయన పొడుచుకోవాలి అని అన్నప్పుడు అక్కడ పౌలు, వన్ థింగ్ వీ ఆల్ నీడ్ టు రిమెంబర్, భూకంపం వచ్చినప్పుడు ఏమవుతుంది? చీకటి వస్తుంది. అక్కడ దట్ ప్లేస్ వాజ్ ఫిల్డ్ విత్ లాట్ ఆఫ్ డార్క్నెస్. ఆ జైల్లో ఉన్న తలుపులన్నీ అవన్నీ ఊడిపోయినాయి, కరెక్టే, భూకంపం వచ్చింది, కానీ దెర్ వాజ్ ఆల్సో డార్క్నెస్. కానీ పౌలు ఈయన కత్తి తీసి పొడుచుకున్న ఇది ఆయన గ్రహించి, పౌలు చూశాడేమో, ఎలాగో ఆయన గ్రహించాడో మనకు తెలీదు. అయితే పౌలు చాలా బిగ్గరగా, నువ్వు అలాంటి పని నువ్వు చేయకు, నిన్ను చంపుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాము, మేము ఎక్కడ పారిపోలేదు అని హామీ ఇచ్చినప్పుడు, నీకు ఏ హాని కలగదు అని హామీ ఇచ్చినప్పుడు ఆయన వణుకుతూ, అయ్యలారా రక్షణ పొందుటకు వాళ్ళ ముందు వచ్చేసి వణుకుతూ దీపం తీసుకుని రమ్మని చెప్తాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇట్ వాజ్ ఫిల్డ్ విత్ డార్క్నెస్ అని ఇక్కడ జైలర్ చెప్తున్నాడు. పౌలు మాట విన్న తర్వాత జైలర్ చెప్తున్నాడు, దీపం తీసుకుని రా అని చెప్తున్నాడు. దీపం తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళ ముందు వెళ్ళి నిలబడి వణుకుచు మోకరించి, నేను రక్షణ పొందుకోవాలంటే ఏమి చెయ్యాలి? ఆయనకు తెలిసిపోయింది దేవుడు కార్యం చేశారని. ఎందుకంటే దేవుడు కార్యం చేసి అక్కడ డెమన్ పొజెస్డ్ ఆ అమ్మాయి, అపవిత్రాత్మలతోని నింపబడిన ఆ స్లేవ్ గర్ల్, అక్కడ ఆ అమ్మాయికి ఎలాగ విడుదల వచ్చింది అనే మాటని ఈయన తెలుసుకున్నాడు. ఎందుకంటే ఆ మాటల మీదనే కదా జైల్లో వేశారు, వీళ్ళిద్దరిని కొట్టి జైల్లో వేశారు. సో ఆ జైలర్కి తెలుసు. అందుకని వీళ్ళిద్దరూ దేవుని సర్వెంట్స్, దే ఆర్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి అనేది, దేవుని ప్రభావం అనేది వీళ్ళలో ఉంది, వీళ్ళు దేవుని ఆత్మ నింపదలతో నింపబడి ఉన్నారు అని తెలుసుకున్న తర్వాత, మేబీ హీ వుడ్ హ్యావ్ లిసన్ టు ద ప్రీచింగ్స్ ఆఫ్ పౌల్ అండ్ సీలస్. పౌలు శీల ఒక బోధనని కూడా ఆయన విన్నాడేమో, అక్కడ జరిగిన సత్కార్యాలు చూశాడు. అయితే అందుకని ఏమంటాడు, రక్షణ పొందుకోవడానికి నేను ఏం చేయాలి? అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము అని వాళ్ళు చెప్పేసి, యేసుక్రీస్తు నామమున అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అని చెప్పి అతని ఇంట్లో ఉన్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. సో దే స్టార్టెడ్ ప్రీచింగ్ ద జైలర్ అండ్ హిస్ ఫ్యామిలీ. చూసారా, ఈ ఫ్రీడమ్ అనేది ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆ స్లేవ్ గర్ల్ నుంచి, ఆ పని అమ్మాయి నుండి జైలర్ కుటుంబము, ఇంకా అక్కడ ఉన్నవాళ్ళు ఎంతోమంది రక్షణ పొందుకున్నారు, ఎంతోమంది విడుదల పొందుకున్నారు. ఇది ఎలా సాధ్యమైంది? బికాస్ ఆఫ్ ద ప్రైజెస్ ఆఫ్ పాల్ అండ్ సీలా. పౌలు శీల వీళ్ళిద్దరూ కృతజ్ఞతాస్తుతులు అర్పించినప్పుడు ఇది సాధ్యమైంది. బంధకాలు ఊడిపోయినాయి. ద బాండేజెస్ అండ్ షాకల్స్ వేర్ బ్రోకన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. రాత్రి ఆ గడియలోనే, అప్పుడే ఆ రాత్రినే లూకు రాస్తున్నాడు, ద సేమ్ డే ఇన్ దట్ సేమ్ నైట్ అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. హీ వాజ్ ఫిల్డ్ విత్ ద లవ్ ఆఫ్ గాడ్. వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి వాళ్ళ గాయాలని కట్టేసి వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్టిజము పొందిరి. ద సేమ్ నైట్ హీ షోడ్ ద లవ్ ఆఫ్ గాడ్ టు దెమ్. అండ్ ఆ జైలర్ ఇంటి వారందరూ కూడా
బోధనలు విని బాప్టిజం పొందుకున్నారంట. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారితో కూడా ఆనందించాడు. వాళ్ళందరూ కూడా ఎవ్రీవన్ వాజ్ ఫిల్డ్ విత్ ద జాయ్ అండ్ హ్యాపీనెస్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. సో మనం ఇక్కడ ఏం చూసామండి? వెన్ వి ప్రైజ్ గాడ్, we are filled with His power, and all the shackles, all the chains will be broken, and our spiritual Jericho will be broken. ఆ జెరికో గోడలు, ఆ రోజు ఎరికో గోడలు ఎలాగూ కూలపడ్డదో మన చుట్టూ ఉన్న గోడలు కూడా అలాగూ కూలిపోతుందంట. భారతదేశంలో ఉన్న ఆ ప్రజలు చుట్టూ ఉన్న అంధకార గోడలు కూడా అలాగూ కూలిపోవాలి అని మనమందరం ప్రార్థన చేస్తామంట. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. నాట్ ఓన్లీ దాట్, మన చుట్టూ ఉన్న వాళ్ళు దేవుని ప్రేమని చూస్తారంట. వాళ్ళకి కూడా ఆ రక్షణ అనేది వాళ్ళకి కూడా లభిస్తుందంట. దే ఆల్సో ఎంజాయ్ గాడ్స్ ఫ్రీడమ్, గాడ్ గివెన్ ఫ్రీడమ్ ఇట్ సీమ్స్. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మీరు మా అందరితోని మాట్లాడిన విధానానికి వందనాలు ప్రభువా. లార్డ్, యూ ప్రామిస్డ్ that you break all the shackles and chains and all the bondage in India now in the name of Jesus. పౌలు శీల పాడినప్పుడు ఆ రాత్రినే అక్కడ భూకంపం వచ్చి ఆ జైల్లో ఉన్న ఆ ఖైదులు, ఆ జైలరు, ఆయన కుటుంబం, వీళ్ళందరూ దేవుణ్ణి తెలుసుకున్నారంట. వీళ్ళందరూ బాప్టిజం పొందుకున్నారంట ప్రభువా. అలాంటి ఒక మార్పు భారతదేశంలో మీ సర్వెంట్స్, మీ సెయింట్స్, అక్కడ ఉన్న పాస్టర్స్, అక్కడ ఉన్న ప్రజలు, బిలీవర్స్, ఇవాంజలిస్ట్, బిషప్స్, మోడరేటర్స్, వీళ్ళందరూ ఏకీభవించి మోకరించి తగ్గించుకొని ప్రార్థన చేసి కృతజ్ఞత స్తుతులు అర్పించినప్పుడు తండ్రి ప్రభువా, అక్కడ ఉన్న బాండేజెస్ని విరక్కొట్టండి తండ్రి. ఆ ఎరికో గోడలు కూలిపోవునుగాక యేసు నామములో. వాళ్ళకి స్వతంత్రం అనుగ్రహించండి తండ్రి. ఆ రాజ్య పరిపాలన తీసివేయండి ప్రభువా. ఆ రూలర్స్ని, ఆ రూలింగ్ పార్టీని తీసివేయండి తండ్రి. మార్పు తీసుకొని రండి తండ్రి. అక్కడ ఎవరెవరు పనిచేస్తున్నారో అక్కడ ట్రూత్ అనేది ఉండాలి, సత్యం అనేది గెలవాలి అని ఎవరెవరు ప్రయాసపడుతున్నారో ప్రభు, ఎవరెవరు ప్రయాసపడుతున్నారో, ఏ లీడర్స్ అక్కడక్కడ ఉన్నారో, ఇతర నాయకులు, ఇతర పార్టీలో ఉన్న నాయకులు, వీళ్ళందరినీ కూడా తండ్రి మీరు ప్రొటెక్ట్ చేసి వాళ్ళందరికీ విజయం ఇచ్చి తండ్రి అక్కడ ఒక గొప్ప మార్పుని మీరు తీసుకొని వచ్చి భారతదేశాన్ని, ఈ లోకానికి వెలుగుగా మీరు నడిపించాలని కోరుచు. లార్డ్, రైజ్ అప్ దట్ ల్యాండ్ యాజ్ యు రైజ్డ్ అప్ ద కింగ్డమ్ ఆఫ్ సైరస్, as you raised up the kingdom of Artaxerxes. ఎస్తరుకి విజయం ఇచ్చినట్లు తండ్రి, నెహెమీయాకి విజయం ఇచ్చినట్లు ప్రభువా, ఎజ్రాకి విజయం ఇచ్చినట్లు తండ్రి, అక్కడ సత్యం అనేది గెలవాలి, ఆ ప్రజలకి ఫ్రీడమ్ అనేది రావాలి, స్వతంత్రం అనేది రావాలి అని ఎవరెవరు ప్రయాసపడుతున్నారో ఆ పార్టీస్ కానీ, అక్కడ ఉన్న నాయకులు కానీ, ఆ ప్రజలు కానీ, ప్రతి ఒక్కళ్ళకి తండ్రి అన్యాయంగా చెరలో బంధింపబడిన వాళ్ళని విడిపించండి తండ్రి ప్రభువా.
లెట్ ట్రూత్ ప్రివైల్స్, ఓ లార్డ్. మీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి. కార్యం మీరు చేస్తారు ప్రభు. ప్రార్థన చేస్తాము, స్తుతులు అర్పిస్తాము, వర్తమానం అందరితో షేర్ చేసుకుంటాము, కానీ వాక్యం షేర్ చేసుకుంటాము, కానీ కార్యం చేసేది మీరే తండ్రి. మీరు కార్యం చేయాలని కోరొచ్చు. లోకక్షేమం, లోక విడుదల, లోక రక్షణ, లోక స్వస్థత కోసం, లోక క్షమాపణ కోసం ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా.